తప్ప నాకిలో ఎవరున్నారయ్యా, నీకు తప్ప నాలో ఎవరికి నీకు తప్ప మాకు ఎవరికి చోటు లేదయ్యా. ప్రియ సహోదరి సహోదరుడా, ఆయన స్థానంలో నువ్వు ఎవరిని పెడుతున్నావు? దేన్ని పెడుతున్నావు? దేనికి ప్రాధాన్యతస్తున్నావు? నీ టీవీకి ఇస్తున్నావా? నీ ఫోన్కి ఇస్తున్నావా? నీ మనుషులకి ఇస్తున్నావా? నీ భర్తకి ఇస్తున్నావా? నీ భార్యకి ఇస్తున్నావా? నీ బిడ్డలకి ఇస్తున్నావా? నీ చదువుకి ఇస్తున్నావా? నీ ఉద్యోగానికి ఇస్తున్నావా? డబ్బుకి ఇస్తున్నావా? దేనికి ఇస్తున్నావు? ఈరోజు ఒక తీర్మానం తీసుకో, నీ ప్లేస్ లో ఇంకెవరిని పెడతాను ప్రభా, నిన్నే మొదటి స్థానంలో పెడతాను. నువ్వు ఆ మాట నీ నోట్లో వచ్చాను, నిన్ను బలహీనపరిచిన దురాత్మ బయటకు వెళ్ళిపోతాను, ఆ ఈవిల్ స్పిరిట్ ని విడిచిపెట్టి బయటకు వెళ్ళిపోతాను. నీ నోట్లో ఆ మాట వచ్చిన మరుక్షణం ఆ దురాత్మ నిన్ను విడిచిపెట్టి బయటకు పోతాను. నువ్వు నోట్లో అందమైన ఒక తీర్మానం తీసుకోవాలి ఈరోజు. ప్రభువా, నీకు ఇష్టం లేదు ఏది నాకు వద్దు నాయన అని, నాకు వద్దు ప్రభు, నాకు వద్దు అని నువ్వు తీర్మానం తీసుకోగలిగితే కనుక ప్రియ కుమారుడా కుమార్తె, ప్రభు స్పష్టంగా చెబుతున్నాడు. ఆయన కోపం నిమిషం మాత్రముడు, ఆయన దయ ఆయుష్కాలం అంతయు. ఈరోజు ఆయన కోపాన్ని పొందుకుంటావా, ఆయన దయను పొందుకుంటావా? గుర్తుపెట్టుకో, నిమిషము అంటే ప్రభు దృష్టికి మొదటి పేతుల్లో అంటున్నాడు ఆయన 4వ అధ్యాయం, ఒక ప్రభు దృష్టికి ఒక దినము 1000 సంవత్సరములతో సమానమంట. ఈరోజు గుర్తుపెట్టుకో, ఆయన దృష్టికి 24 గంటలు 1000 సంవత్సరాలు, సంవత్సరానికి 365 రోజులు. 1000 సంవత్సరాలంటే క్యాలిక్యులేషన్ చేసుకుంటే సహోదరి సహోదరుడు, అంటే ప్రభు దృష్టికి ఒక నిమిషం అంటే కొన్ని 100 సంవత్సరాలతో సమానం. ఈరోజు నువ్వు కనుక ఆయన మీద ఆయన కోపం రేపితే నీ జీవితం మొత్తం పటాశేషం. లేదు నాయన, నీ వాత్సల్యం నాకు కావాలయ్యా, నీ కొరకు నేను ఏదైనా విడిచిపెడతాను, ఎంత విలువైందని పక్కన పడేస్తాను, నాకు వద్దు అని ఒక తీర్మానం తీసుకోగలిగితే ఆయన కృపతో ఈరోజు నింపబోతున్నాడు, ఆయన కృపతో నింపబోతున్నాడు, ఆయన కృపతో నింపబోతున్నాడు, ఆయన కృపతో నింపబోతున్నాడు. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ గ్లోరీ పవర్, థ్యాంక్ యూ జీసస్. అయ్యా నీకు వందనాలు నాయన. ఈ ఉదయకాలంలో ప్రతి బిడ్డతో మీరు మాట్లాడండి, మీరు మాట్లాడండి నాయన. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. గృహంలో ప్రార్థన చేసుకుని వచ్చిన సహోదరి ప్రభు నీతో చెప్తున్నాడు, నీకున్న పరిస్థితులతో చాలా స్ట్రగల్ అయిపోతున్నావు, చాలా ఒత్తిడికి గురైపోతున్నావు. ఈరోజు నువ్వు అనుకున్నావు, ప్రభువా ఈరోజు మీరు నాతో మాట్లాడండి నాయన, నాతో మాట్లాడు, నువ్వు నాతో మాట్లాడితేనే నేను బ్రతుకుతాను. నాతో మాట్లాడాలని వచ్చిన ప్రభు చెప్తున్నాను నీతో, ఎస్ నేను నీ చేయిని పట్టుకుని ఉన్నాను అన్నాడు ఆయన. ఏ పరిస్థితులు అయితే నువ్వు ఉన్నావో గుర్తుపెట్టుకో, త్వరలో ఆ పరిస్థితి నేను బయటికి తీసుకురాబోతున్నాను, ఆ బంధకాల నుంచి నేను బయటికి తీసుకురాబోతున్నాను, ఆ కట్లని తెప్పివేయబోతున్నాను, ఆ కట్లని తెప్పివేయబోతున్నాను. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. ఎవరి బిడ్డల్లో ఉన్న వాళ్ళు ఒకరిలో ఒకలాంటి మైండ్ అంతా డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నది. నువ్వు ఎంత చదువు మీద పెడదాం అనుకున్నప్పటికీ నీ మైండ్ చదువు మీదకి వెళ్ళడం లేదు. నువ్వు అనుకుంటున్నావు అసలు నీ మైండ్ డిస్టర్బ్ చేసుకోకూడదు అనుకుంటున్నావు, కానీ నీ వల్ల కావడం లేదు. ప్రభు చెప్తున్నాడు, నీ హృదయాన్ని నాకు ఇవ్వి అంటాడు. నీ హృదయాన్ని నాకు ఇవ్వగలిగితే నీ మైండ్ మీద నా హస్తం ఉంటుంది అంటున్నాడు ఆయన. నీ హృదయాన్ని నాకు ఇవ్వంటున్నాడు ఆయన. యవ్వన బిడ్డల్లో యవ్వనస్తులారా ప్రభు మీతోనే మాట్లాడుతున్న వీళ్ళందరిలో యవ్వన బిడ్డలందరిలో ఒకరెవరో మీకే తెలుసు. ఆ ఒకరెవరో నీకే తెలుసు. నువ్వు ఎంత చదువు మీద ఫోకస్ పెడదాం అనుకున్నా నీ మైండ్ దాని మీదకి వెళ్ళడం లేదు. వద్దు 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 అనుకున్న వాటి మీదకి నీ మైండ్ వెళ్ళిపోతుంది. ఈరోజు ప్రభు చెబుతున్నాడు, నీ హృదయంలో కనుక నాకు చోటు ఇస్తే నేను నీ మైండ్ స్టడీ చేస్తానన్నాడు ఆయన. నా కుమారుడా నీ హృదయం నాకు ఇవ్వమంటున్నాడు ఆయన. ఈరోజు అడుగుతున్నాడు ఆయన. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. గడిచిన రాత్రి కూడా చాలా అస్వస్థతతో ఉన్నాం, చాలా బలహీనతో ఉన్నాం. గడిచిన రాత్రి నుంచి చాలా అస్వస్థత ప్రభు చెబుతున్నాడు.
థ్యాంక్ యూ గ్లోరీ పవర్. ఇప్పుడే నా హస్తం నేను తాకబోతున్నాను కదా, ఇక్కడికి రావడానికి కూడా నీకు ఓపిక లేదు. అయినప్పటికీ ఇక్కడికి వచ్చావు. నీ బాడీ అస్సలు సపోర్ట్ చేయడం లేదు, అసలు సహకరించడం లేదు, రాలేకపోయావు. అయినప్పటికీ అయ్యి బాబా ఆదివారం ఆరాధన ఈరోజు మిస్ చేసుకోకూడదని వచ్చావు కదా, ఇది వచ్చి నా హస్తం నేను తాకబోతున్నాను. ఇప్పుడే దేవుని హస్తము తాకబడును. ప్రతి బలహీనతని బిడ్డలు విడిచి వెళ్ళి చేస్తున్నాడయ్యా. జనవరి నెల 1వ తారీఖున మాట్లాడబడ్డా ఈ సంవత్సరం ఈయర్గా ఉండబోతున్నాను. ఎంతమంది అనారోగ్యంతో వచ్చినారో మీకు ఎక్కడైతే బలహీనత ఉందో అక్కడ కుడి చేతులు పెట్టుకోండి. ఈ సమయంలో దేవుడు స్వస్థపరచబోతున్నాడు. మీకు ఎక్కడ బలహీనత ఉందో అక్కడ మీ కుడి చేతులు పెట్టుకోండి. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్ పవర్. పరిశుద్ధుడానికి స్తోత్రం నాయనా. 33 వారి ప్రకారము నేను వారికి ఆరోగ్యమును స్వస్థతను మరలా అనుగ్రహిస్తానంటున్నావు. కాబట్టి నాయన ఇప్పుడే నీ బిడ్డలు ఏ భాగాలు అయితే వారి కుడి చేతులు పెట్టి ఉన్నారో వారి కుడి చేతుల్లోకి నీ మహిమ దిగును గాక. అయ్యా నా హస్తం కాదు నాయన, నీ హస్తం వారి మీదకి పడును గాక. ఇక్కడ పెయిన్ తొలగిపోవుడు గాక, ఆ బలహీనత తొలగిపోవుడు గాక, ఆ నొప్పులు తొలగిపోవుడు గాక, ఆ బాధ తొలగిపోవుడు. ఇప్పుడే తాకినందుకు ముట్టినందుకు స్వస్థపరిచినందుకు వందనాలు నాయనా. తండ్రి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. ప్రభువా నీకు వందనాలు రాజా. ఈ రాత్రి కాలం ఉదయకాలం నువ్వు మాతో మాట్లాడండి, ఇంకా మాట్లాడండి. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. నేను చూస్తున్నానమ్మా ఒక సింహాసనం ఈ స్థలంలో వేయడం చూస్తున్నాను. ఒక సింహాసనం నా ముందు నేను నిలబడిన స్థలంలో ఒక సింహాసనం ఒక వ్యక్తికి నిలబడి కూర్చుని ఉన్నాడు. ఆయన మీ అందరినీ చూస్తున్నాడు. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. అబ్బాయి అంత గొప్ప ధన్యత నాయన. అయ్యా పెద్ద మందిరాలు బయట ఉన్న వారిని లేని భాగ్యం చిన్న మందగా ఉన్న ఈరోజు మాకించావు, మా మధ్యకి నువ్వు దిగి వచ్చావు. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ గ్లోరీ పవర్, థ్యాంక్ యూ గ్లోరీ పవర్, థ్యాంక్ యూ గ్లోరీ పవర్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. ఆశపడిన వారి మీదకి థ్యాంక్ యూ లార్డ్. స్వయముగా నేను చూస్తున్న ఒక దర్శనం, ఆయన హస్తము మీ శిరస్సు మీద తాకుతుంది. ఆశపడిన వారి మీదకి తప్పకూడదు, పొందుకోండి. దేవుడు అభిషేకం పొందుకోండి. ఎవరైతే ఆ దర్శనం మీరు కూడా చూడాలని ఆయన రోజు ఆడుకున్నటువంటి దేవుడు కాబట్టి ఈ రోజు ఆయన అంత ఆశపడిన నీ మీద దిగి వస్తుంది. Such a wonderful glory. Thank you, Master. Thank you, Lord. Thank you, Lord. Thank you, Lord. ప్రభు చెప్తున్నాడు, థ్యాంక్ యూ. ఎవరైతే నా సన్నిధిలో నమ్మకంగా ఉండబోతున్నారో వారి యొక్క ధనాగారాన్ని నింపబోతున్నాను అన్నాడు. వారి ధనాగారాన్ని నింపబోతున్నాను. నీ ఇంట్లో సమృద్ధి పొంగి ప్రవహించబో, నీ ఇంట్లో సమృద్ధి పొంగి ప్రవహించబో, నా మహిమను చూడబోతున్నాను అన్నాడు. ఎవరైతే ఈ సంవత్సరంలో నా సన్నిధిలో నమ్మకంగా ఉండబోతున్నారో, నేను అప్పగించిన పనిలో, నేను అప్పగించిన ప్రార్థన అనే పనిలో, పరిచర్య అనే పనిలో ఎవరైతే నమ్మకంగా ఉండబోతున్నారో నీ ఇంటిని, నీ గుడారంలో ఏ తెగులు సమీపిస్తున్నాడు ఆయన. నీ గృహం చుట్టూ నా కంచె వేసి ఉన్నాడు అన్నాడు. నీ గృహం చుట్టూ నా కంచె వేసి ఉన్నాడు. నా మహిమను చూడబోతున్నావు అన్నాడు. నువ్వు వెళ్ళి ప్రతి స్థలంలోకి నీతో కూడా నేను రాబోతున్నాను అన్నాడు. నువ్వు వెళ్ళి ప్రతి స్థలానికి నీతో కూడా నేను రాబోతున్నాను అన్నాడు. ప్రభువా నీకు వందనాలు ఆయన. మా మంచికి దిగి వచ్చి మమ్మల్ని బలపరిచి మమ్మల్ని తృప్తిపరిచినందుకు నీకు వందనాలు చెల్లిస్తూ వచ్చాను. ఈ ఉదయకాలం నీ వాక్కు ద్వారా కూడా మాతో మాట్లాడి
చిన్న మంద భయపడుకొని దేవుని రాజ్యం ఇదిగో నాయన ప్రభా మీ మధ్యలో దాటినాం కాబట్టి నాయన చిన్న మందగా మేము స్థలంలో దిగు వచ్చి మీ సమకూడిగా మాతో మాట్లాడమని బలపరచమని మా ప్రియులను రక్షకుడు యేసు నామం పేరట ప్రార్థించి వేడుకొని పొందుకుని నామ తండ్రి ఆమేన్. హల్లెలూయా.